అపోస్తలుడైన యోహాను 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని క్రూరమృగంపై కూర్చున్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చూడటానికి ఆభరణాలతో గొప్ప వస్త్రాలతో ధనవంతురాలిగా కనిపించినా ఆమె చేతిలోని పాత్ర అసహ్యమైన వాటితో నిండి ఉంది. ఆమె పరిశుద్ధుల రక్తంతో మత్తుగొని ఉంది. ఈ స్త్రీ ఒక వ్యక్తి కాదు, కాని దేవునికి దూరమైన భ్రష్ట మత వ్యవస్థ లేదా లోక సంస్కృతి. ఆమె కూర్చున్న మృగం రాజకీయ శక్తిని సూచిస్తుంది. ఆమె అనేక జలముల మీద ఉందంటే ఆమె ప్రభావం ప్రపంచమంతటా వ్యాపించి ఉందనర్థం. ఆమె దేవునికి వ్యతిరేకంగా ప్రజలను, రాజులను మలుపు తిప్పింది. అయితే చివరికి ఆమె ఏ రాజకీయ శక్తి సహాయంతో ఎదిగిందో అదే శక్తి ఆమెను ద్వేషించి నాశనం చేస్తుంది. ఒక్క గడియలో ఆమె సంపద బూడిదవుతుంది. ఆమె పతనాన్ని చూసి ఆమెతో లాభపడిన రాజులు, వర్తకులు దుఃఖిస్తారు, కాని పరలోకం సంతోషిస్తుంది. ఈ వ్యవస్థ నాశనమయ్యే ముందు దేవుడు తన ప్రజలను ఆమె పాపములలో పాలివారు కాకుండా బయటకు రండి అని హెచ్చరిస్తున్నాడు. ఇది పైకి అందంగా కనిపించే, లోపల కుళ్ళిపోయిన ప్రపంచ వ్యవస్థకు అంత్యకాలంలో దేవుడు విధించే అంతిమ తీర్పును సూచిస్తుంది. ఇటువంటినే ఆసక్తికరమైన వీడియోల కొరకు ఆమెన్ అని టైప్ చేసి బైబిల్ రేడియో అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.